రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివార్ సీతారామాగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ్య పావని సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో శ్రీమద్ పరాభవనామ సంవత్సర అక్షయ తృతీయ అనగా వైశాఖ శుద్ధ తదియ నాడు సంధ్యాకాలంలో గోమయపు ప్రమిదల్లో దీపోత్సవం. గోమయే వసతే లక్ష్మి అన్నారు. అందువలన గోమయంలో ఈ దీపాలను పెట్టడం వలన నువ్వుల నూనెతోటి లక్ష్మీదేవి అనుగ్రహం, అలాగే నువ్వులు ఆయుష్కారకము, రుద్రకారకము, రుద్రప్రీతికరములు. ఆ విధంగా ఈ అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన గోమయం తోటి ప్రమిదలు చేసి దాంట్లో నువ్వుల నూనె వేసి దీపాలు పెట్టి ఈ దేవాలయం అంతా అలంకరించడం జరిగింది. సాధారణంగా ప్రతి పుణ్యంకి ఈ విధంగా చేస్తూ ఉంటాం మేము. అయితే అక్షయ తృతీయ మహాపర్వదినాన్ని పురస్కరించుకుని కూడా ఇలా చేసాం. ఎందుకంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈరోజు, అందుకని గోమయ ప్రమిదలో ఇంచుమించు ప్రతి సంవత్సరము ఈ విధంగా అక్షయ తృతీయ నాడు కూడా సంధ్యాకాలంలో గోమయ ప్రమిదల్లో దీపోత్సవం అనేది మేము నిర్వహించడం జరుగుతుంది. అయితే మా పిల్లలు ఎంతో ఉత్సాహంగా దీంట్లో పాల్గొనడం అనేది జరిగింది. ఎప్పుడు కూడా మా పిల్లలే వచ్చి, అంటే బయట ఇంకెవరు రావట్లేదు, ఎన్ని పిలుపులను ఇచ్చినా ఎవరు రావడం మానేశారు. ఎందుకు రారో తెలీదు, రారు అంతే. వాళ్ళు ఎవరో రూపాయి ఖర్చు పెట్టవలసిన పని లేదు, అన్నీ నేనే పెట్టుకుంటాం. కానీ ఆ దీపాలు వెలిగించడానికి వాటికి కూడా ఎవరికి ఆసక్తి కనపరచట్లేదు. సరే, చిన్నపిల్లలు అయినప్పటికీ మా పిల్లలు, మా 4వ అమ్మాయి, మా 3వ అమ్మాయి, మా అబ్బాయి ఉన్నారు ప్రస్తుతం. ఈవేళ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఇదిగో ఈ విధంగా ఉన్న ప్రాంతం అంతా కూడా చక్కగా గోమయపు ప్రమిదల్లో, గోమయ ప్రమిదలు ఏంటంటే ముందు ఒక 2 నిమిషాలు నానబెట్టేయాలి నీళ్ళలోను. ఆ తర్వాత దాంట్లో ఒత్తి వేసి నూనె పోసి వెలిగించి తీసుకురావాలన్నమాట. ఇదిగో ఈ విధంగా దేవాలయం అంతా కూడా దీపాలు పెట్టడం అనేది జరిగింది. నిజానికి అందరూ చేస్తే అగ్రహారంలో ఉన్న వాళ్ళు అందరూ రాకపోయినా కనీసం 10 మంది వస్తే ఈ దీపోత్సవం ఇంకా శోభాయమానంగా ఉండేది. కానీ ఎందుకో తెలియదు, మా అగ్రహారంలో ఎవరికి వాళ్ళు దిక్కుమాలిన పనులకి, స్కూల్ కాలేజు డే ప్రోగ్రామ్స్కి వాటికి వెళ్ళి దిక్కుమాలిన డ్యాన్స్లు వేయడానికి అయితే ఆసక్తి చూపిస్తారు, కానీ ఇటువంటి వాటికి రావడానికి ఎందుకో ఆసక్తి చూపించట్లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ సర్వేభ్య కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ పావన సమేత అభీష్ట గణపతి పంచాయతన మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. శుభం భూయాత్.